అది ఎంత ఇచ్చింది కూడా ఓవర్ థింక్ ఆపను. ఓవర్ థింక్ ఎట్లా ఆపి తర్వాత ఉన్నాడు నాకు భయం అవుతుంది. నువ్వు ఏమనుకుంటావు నా గురించి? ఎవ్రీ డే you told stop acting, no? You'll say that thing. I told myself to be positive with you. లోపల ఎన్ని నెగిటివ్ థాట్స్ లేకున్నా ఎన్ని ఆలోచనలు వస్తే ఐ స్టాప్. ఐ విల్ బి హ్యాపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ డ్రాప్ ఈస్ ఇట్లా పోతా ఎందుకు అంటావు, ఎందుకు పోతావు ఇట్లా అని నిన్న దించుకొని నాకు నేను ఆలోచించుకుంటా పోతుంది. ఏమైతుంది? what if she's not there? What if she's not with me? That I can't imagine someone not beside her nor me. I want you and I mean fix that. But ఈమెనే నాకు నేను కొట్లాడుకొస్తావు నాకు ఈమెనే. లెటర్ స్కోల్డ్ మీ, లెటర్ బీట్ మీ, నన్ను బూతులు లెటర్ చెప్పుతూనే ఉంటాను. నేను అనుకుంటా ఇవ్వంటారు. నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికి నేను అనే మాటలు కూడా నేను కొట్టే ఆ కొట్టుడుకో చచ్చిపోతున్నా కావచ్చు. ఇఫ్ ఇట్స్ యూ ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్. ఎందుకు? తను షీ హావ్ టు బి సుపీరియర్. నేను కాదు, నేను నథింగ్. తనే అది ఏం చెప్తాది. నేను అనేటోడిని లైఫ్ లా నేను తోపుతురమని నేను ప్లీజ్ చేస్తాను, ఇంటూ చేస్తున్నా, గివ్ మీ దాట్ ఇట్లా ఐ ఫోర్స్ టు బికమ్ ఇట్లా అంటా కదా. అడిగే ముందు ఒక 100 సార్లు ఆలోచిస్తాను. నేను లెజిట్ 100 సార్లు ఆలోచిస్తాను. నువ్వు ఏం ఫీల్ అవుతావు లోపల, ఎట్లా తీసుకుంటావు నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఇఫ్ యూ రిమెంబర్ లిప్ టచ్ చేయండి నాకు లోపల. నాకు ఇట్లా నువ్వు దగ్గరికి వస్తే నీకు అంటే అవుట్ ఆఫ్ లవ్ యూ కమ్ నో, నాకు నా హార్ట్ ఎప్పుడైనా చూడు ఇట్ థ్రాబ్స్. నిన్ను మీ ఇంటికి రావుతా కదా జనరల్ లేట్ అయితే, నీ మెసేజ్ వచ్చినాక భయం అంటే యాంగ్జైటీ. మరి ఈ చిన్న అమ్మాయికి, ఈ 17 ఏళ్ళ అమ్మాయికి, 17 సంవత్సరాలున్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక, కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా గునాయి చేస్తున్నారు. ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహేంద్ర యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పాలి. 684/2026 అనే క్రైమ్ నెంబర్తోని పేట్ బషీరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. సో నేను చెప్పింది తప్పైతే సైబరాబాద్ కమిషనర్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో అందులో ఏమేమి సెక్షన్లు పెట్టిండంటాయా? బిఎన్ఎస్ సెక్షన్ 74, బిఎన్ఎస్ సెక్షన్ 75, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే బిఎన్ఎస్ఎస్ అని ఉందో, ఒకప్పుడు సిఆర్పిసి, ఈ బిఎన్ఎస్ఎస్లో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ విధంగా మన పుత్రరత్నం చిరంజీవి బండి సాయి భగీరథ్కు, బాబు నువ్వు చిన్న తప్పే చేసినావు, ఇగో నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. సెక్షన్ 74 2 సంవత్సరాలే, సెక్షన్ 75 3 సంవత్సరాలే, పాక్సోలో కేవలం 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, నీ పని నువ్వు చేసుకో, ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిలన్నా నాశనం చేయి, ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పి దుండిగల్లో ఎట్లయితే ఆనాడు ఆ పిల్లగాన్ని కొడితే ఘోరంగా బండి సంజయ్ వెనకేసుకొని వచ్చిండారు. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు భయ, ఏమున్నది పిల్లలు మజాక్లో కొట్లాడుకుంటారు అని చెప్పి వెనకేసుకొచ్చినావు కదా. అట్లా వెనకేసుకొచ్చినందుకే సంజయ్ గారు ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిండు. ఎంతమందిని చేసిండో ఇది ఓన్లీ తెలుస్తున్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మైనర్ బాలిక తల్లిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చున్నదంటేనే మీ బేటీ బచావో అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో
ఆ క్యాంపెయిన్ ఎంత శుష్కమైనదో, ఎంత మోసపూరితమైనదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది. రేపు నరేంద్ర మోడీ గారు దీని మీద సమాధానం చెప్పాలి.